మాతృదేవోభవ. నీ యంగమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములౌ ఆయా స్తోత్రములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీ యోగములు వానినే వినుచు నిశ్చింతన్ శివైక్యమ్ముగా నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. అమ్మా, నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 94వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆత్మౌపం ఏన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం స యోగి పరమో మతః. యోగులందరిలోకి ఎవడు గొప్ప యోగి చెబుతున్నాడు. యోగీశ్వరుడైన వాడు కృష్ణుడు కాబట్టి యోగులందరిలోకి ఎవరు గొప్ప యోగి అంటే ఏదో అరుగుల గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గలుగు మా ఊరు మేలు. అది ఇలా 4 మాటల్లో ధర్మార్థ కామ మోక్షాలు 4 చెప్పారని చిన్నతనంలో పాటలో. మంచివారు మంచితనం కలిగి ఉండడం ధర్మం, పాడి పంటలు కలిగి ఉండడం అర్థం. మహాలక్ష్మి ఇంట్లో ఉండి శృంగార సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ దంపతులు సుఖంగా ఉండడం కామపురుషార్థం. అరుగు మీద పండితులు వేదాంతాన్ని చర్చించుకోవడం మోక్ష పురుషార్థం. 4 మాటలు మాకు చిన్నతనంలో 2వ తరగతిలో పాటలో చెప్పేశారు. అర్థమైపోయింది ధర్మార్థ కామ మోక్షాలే జీవితం. అలాగే ఏది మేలు అన్నట్టుగా ఏది ఎవరు నిజమైనటువంటి యోగులందరిలోకి గొప్పవాడు ఎవరంటే ఆత్మౌపమ్యేన సర్వత్రా, ప్రతిదానికి తనతోనే పోల్చి చూసుకోవాలి అన్నాడు. ప్రతిదానికి తనతోనే పోల్చి మనం ఏదో చేయదలుచుకున్నాం మంచిది, ఇది ఎవరికైనా హాని చేస్తుందా, చేస్తే చేసింది, మన అవసరాలు పడడం అర్థం అవన్నీ మనం పట్టించుకుంటే పనులు అవుతాయి ఏమిటి. చాలామంది ఉన్నారు అలా మాట్లాడు. పట్టించుకోవాలి. అవతల వాళ్ళు ఇలాగే అనుకుంటే ట్రాఫిక్ లైటు ఎర్ర దీపం వెలిగినప్పుడు దాటేటప్పుడే ఆలోచించాలి. ఇలాగ నీకు అవసరం లేని వాళ్ళు ఎవరండి? ఇంత చిన్న విషయమైనా ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నవ్వుతున్నారు విదేశీయులు, మనం చూసి పరిహసిస్తున్నారు. విదేశాలు వెళ్ళి వచ్చిన ఆంధ్రులు కూడా పక్కపక్క నవ్వుతున్నారు. ఎప్పటికైనా ఈ దేశం మారుతుందా అని. మనకు ఆలోచన లేదు. మన అవసరమే మందంతే. మనలాగే అందరూ దాటిపోతే చెత్త తీస్తాం, పక్కింటి రోడ్డు మీద బారేస్తాం. ఎత్తేవాళ్ళు ఎలా ఎత్తుతారు ఒకసారి ఆలోచన. ఆ ఎత్తే పని మనకుంటే మున్సిపాలిటీ వాళ్ళు రారు, శుభ్రంగా తినేసి కూర్చుంటారు. తినేసి ఏం కూర్చోట్లేదు, దయచేసి విమర్శించకండి, పని చేస్తున్నారు. అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు స్త్రీలు ముఖ్యంగా చెత్త తీస్తున్నప్పుడు ఒక్కసారి అక్కడ నుంచోండి. ఆ కంపు భరించడం కష్టం, ఒక క్షణం నుంచోలేరు ఈ విమర్శించే పెద్ద మనుషులు ఎవరు. వాళ్ళ బాధ్యత కదా, బాధ్యతే. వాళ్ళకి ఇస్తున్న జీతాలంతా మన ఆదాయాలు ఏం లేవు అక్కడ. వాళ్ళు విమర్శించడం మనకు చాలా తేలిక. వాళ్ళకి పొగరెక్కిపోయింది, వాళ్ళు మాట వినడంలా. మన విషయాల్లో మనం పొగరగానే ఉన్నాం. మనకేం తక్కువేం లేదు ఇక్కడ. పొగరు ఎవరికి తక్కువ లేదండి. అందులో ఒకరినొకరు విమర్శించుకుంటున్నాం. ఒక క్షణం నేను ఆ చెత్త తీయాల్సి వస్తే మనం బారేసిన చెత్త అక్కడే రోడ్డు మీద పనికి మాలిన పనులన్నీ చేయడం నేను చెబితే బాగుండు. లఘుశంకలు, దీర్ఘశంకలు. ఈ చెత్త వాళ్ళు ఎలా తీస్తారండి అసలు? పారేసేటప్పుడు మనమే ఈ వంటింటి తుక్కు వేరే, ఈ ప్లాస్టిక్ వేరే, ఈ కాగితాలు వేరే, ఇలా ఏదో చెప్పి అతను చెప్పాలి, అలా తీసుకెళ్ళమని చెప్పాలి. 1-4 సార్లు చెబితే అతను తీసుకెళ్తాడు. ముందు అతను తీసుకెళ్ళమని మనం అసలు 2 బుట్టలు పెడదాం, ప్లాస్టిక్ వేరే, వంటింటికి వేరే. అప్పుడు సరిగ్గా ఉంటే సరిగ్గానే జరుగుతుంటే మన బట్టి జరగదా? అందరూ పాటించడం మనం పాటిస్తే, అందరూ పాటించడం అంటే ఏమిటి? హైదరాబాద్ అంతా 80 లక్షల జనాభా ఓ సమావేశం పెట్టుకుని పాటించాలి, నిర్ణయించుకుని పాటిస్తారా? అలా ఎప్పుడైనా జరుగుతుందా? ఇదే ఆత్మౌపమ్యేన సర్వత్ర. ఏ విషయం వచ్చినా సరే ఎవరినో ఏదో అనకూడని మాటలు మరి అదే మాటలు వాళ్ళు మనంటే టక్కుమని నోటుకొచ్చింది ఏదో అనేసాం, ఆ నోటుకొచ్చినట్టే వాళ్ళంటే. ఈ ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే చాలా అనవసరపు మాటలు తగ్గిపోతాయి. వృధాక్రియాన్, వృధాలాపాన్, వృధావాదాన్, మనోరథాన్ త్యక్త్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత నిండిమక. ఈ వృధా ఆలాపాలు, వృధా మాటలు, వృధా క్రియలు అన్నీ తగ్గిపోతాయి. పైగా వృధా అయినా పర్వాలేదు, కృధా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు. మనకి కించిత్తు మాట మనకు తగిలితే మనం తట్టుకోలేము, కానీ ఎదుటి వాళ్ళని చాలా తేలిగ్గా అనేస్తాం మనం.
పైగా అందుకు వాళ్ళు ఏదో అర్హులు అన్నట్టుగా మాట్లాడతాం, కానీ వాళ్ళు అలాగే బాధపడతారు. అవసరమైతే ఓ మాట మనమే నెత్తి మీద వేసుకుందాం వాళ్ళని ఏదో బాగుపడిని అనేటువంటి ధోరణ లేదండి. నేను అనేయడమే ముందంతే తేలిగ్గా. ఈ మాటలు అనేటప్పుడు, పనులు చేసేటప్పుడు, ప్రతీకారాలు తీర్చుకునేటప్పుడు, కావాలని అపకారాలు చేసేటప్పుడు, ఆక్రమించేటప్పుడు ఇదే బాధ నాకు కలిగితే ఎలా ఉంటుంది? ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున. అర్జున, ఎవరైతే ప్రతి విషయంలోనూ ఇక తనతో పోల్చి ఆలోచించుకుంటారో సయోగి పరమోమతః, అతనే నాకు చాలా ఇష్టమైనటువంటి యోగి. సుఖం వా ఎది వా దుఃఖం, సుఖమైనా సరే దుఃఖమైనా సరే. మనకు సుఖం కలిగింది నిజమే, మనకు ఒక్కడికే కలిగిందా? దీనివల్ల ఎవరైనా దుఃఖపడుతున్నారా? ఎవరైనా దుఃఖపడితే ఈ సుఖం నాకు అక్కర్లేదు. ఎవరైనా దుఃఖపెట్టినా సరే ఈ సుఖం నాకు అక్కర్లేదు. వారి మీద ఏదో ఆరోపణలు చేయొద్దు. ఎవరిని దుఃఖపెట్టినా సరే ఈ సుఖం నాకు అక్కర్లేదు. ఈ సుఖం నేను బహిరంగంగా అనుభవిస్తున్నా సరే 10 మంది చూసి ఆనందించగలరా? అప్పుడే నాకు ఈ సుఖం కావాలి, లేకపోతే నాకు ఈ సుఖాలు అక్కర్లేదు. ఇలా ఆలోచించగలిగితే అందరం యోగులమే. శ్రీకృష్ణుడు ఏమిటి? శ్రీకృష్ణుడు అలాగే ఆలోచించాడు. మీరు ఆలోచించండి, ఆయన చేసుకున్న 8 వివాహాల్లో అమ్మాయికి ఇష్టం లేని వివాహం ఏదైనా ఉందా? రెండోది, తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం ఉందా? లేదు. ఆయన సుఖమే పొందాడని మనం అనుకున్న ఆయన జీవితం మనకు అర్థం కాక, ఆయన పడిన కష్టాలు మనం చూడం కదా. ఆయన దేవుడు అంతే, ఆయన కష్టాలు పడ్డానికి వీల్లేదు. ఆయన పడి ఉన్నాడు, ఇదేదో మనం ఊహించుకుంటాం. లేదు, ఆయన పడ్డాడు, భయంకరమైన పడ్డాడు. అసలు ఆయనకు వచ్చిన కష్టాలు మనకు రాలేదు. మన తల్లిదండ్రులు ఎవరు చెరసాల్లో లేరు, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని విడిపించలేదన్న అప్రతిష్ట కూడా ఆయనకు ఉంది, మనకు ఆ అప్రతిష్ట లేదు. చాలా దుఃఖాలు పడ్డాడు పరమాత్మ. ఆయన కుమారులు అందరూ చివరిలో చనిపోయారు, 80 మంది చనిపోయారు. పైగా ఆయన దుల్లి ఏడవలేదు. మనం ఒకరిద్దరు గాయాలైతేనే మనం మొత్తం పీచులు పెట్టేస్తున్నాం ఇక్కడ, ఆకాశ దిక్కులు పెక్కటిల్లేలాగా. మనం ఒక్కరికే వచ్చినట్టు ఈ కష్టం. ఆయన ఎందుకని మా అబ్బాయిలు అయితే ఏమిటట, వాళ్ళ కర్మ కాలేదు, వాళ్ళు పోయారు. నేను కొట్టుకోమని నేను చెప్పాను, తాగమని నేను చెప్పాను, దెబ్బలాడుకోమని నేను చెప్పాను, పోనే అయిపోయింది గాంధారి శాపం అంతే. ఇది ఆత్మోపమయ్యేన సర్వత్ర. దీన్నే మనకు భారతంలో ఒక చక్కని పద్యంలో చెప్పారు. ఒరులే జవిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విషేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. అనేక రకాల ధర్మపదాలన్నీ చదివి నేర్చుకుని చెబుతున్నానయ్యా. అసలు పరమధర్మం ఏమిటంటే, ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఆ పని ఇతరుల పట్ల చెయ్యకు. ఇలా ఒక్క మాట మనం ఆలోచించగలిగితే ఈ శ్లోకాల తాత్పర్యాల సారాంశం అంతా నెరవేరి మంచి సమాజం 5 నిమిషాల్లో మంచి సమాజం మరునాడు ఏర్పడుతుంది. ఎక్కువ అక్కర్ల, పునః 5 నిమిషాలు కాకపోతే. ఎంత మంచి సమాజం ఏర్పడినా, ఎంతగా మనం సమభావంతో ఉన్నా దాన్ని కాపాడుకోగలగాలి కదా. సంపదలైనా, ధర్మమేనా, దీక్షేనా. ఒరులు ఏజవిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విశేజకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. పరమధర్మమైనటువంటి ధర్మాల్లోకెల్లా పరమధర్మమైనటువంటిది ఏమిటి అంటే ఒక్కటే, ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో వారి పట్ల నువ్వు ఆ పని చేయొద్దు అన్నారు. ప్రతి విషయంలో మనం కాస్త మాట తూలే ముందు కొంచెం ఆగి ఆలోచించి, ఎలా ఆలోచిస్తే ఈ మాట వారంటే నాకెంత బాధ కలుగుతుంది, అందుకని నేను అనడం ఎందుకు అని ఆలోచిస్తే మాట్లాడడం. ఇలా ఆలోచిస్తూ కూడా ఒక్కటి మనం గమనించాలి ఏమిటి అంటే, ఉన్న సద్గుణాలని సంపదలలాగే మనం కాపాడుకోవాలి. ప్రతి వారిలోనూ సద్గుణాలు ఉంటాయి. కొంతమందిలో 90% ఉండొచ్చు, కొంతమందిలో 9% ఉండొచ్చు. ఉంటాయి. సద్గుణాలు లేనివాడు ప్రపంచంలో ఉండడు. ఏదో ఒక సద్గుణం ఎవరిలో ఉండి తీరుతుంది. దాన్ని కాపాడుకుని తీరాలి, దాని చుట్టూ కంచి వేసేయాలి. లేకపోతే సంపదలే జారిపోతాయి. సద్గుణాలు ఉంటాయా? సద్గుణాలను కాపాడుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం అనే కంచి వేయాలి, మనస్సును నిగ్రహించుకోవాలి, మారు ఆలోచన చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. నిగ్రహించుకోకపోతే చెడిపోతాం. మరి సంపదలకి దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చియుండిన పలాయనమైచను కల్లగాదు ప్రత్యక్షము. వాగులున్ వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి దిగినట్టి తటాకములోన భాస్కర. ఎంత చక్కగా చెబుతాడో భాస్కర శతకంలో. సంపదలు సంపాదిస్తారు కొంతమంది, కుమారులకు ఇస్తారు. తండ్రి ఎంత దక్షుడు కాదు కుమారుడు. ఆయన పేదరికంలో పుట్టాడు, చాలా కష్టపడి సంపాదించాడు, ఇటక పోగేశాడు. ఈయన ఇల్లు కట్టాక పుట్టాడు. ఈయన ఇటుకలు ఎలా ఉంటాయో, పోగేయడం ఏమిటో, ఇటకి మధ్యలో అతుకేమిటో ఈయనకి తెలియదు. ఈయన ఇల్లు కట్టేశాక పుట్టాడు.
కాబట్టి పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, జమీందారులైన వాళ్ళ పిల్లలు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చెబుతారు, ధనవంతులు తమ పిల్లలను చాలా చెడ్డగా పెంచుదురు అంటాడు ఆయన. ఏమిటంటేట, చిన్న మాట పడినచో చాలా పౌరుషం వచ్చును. ధర్మారావుని ఎవరైనా ఏమన్నా అనొచ్చు, ఆయనకి పిచ్చి పౌరుషం వచ్చును. ఎందుకనగా రామేశ్వర శాస్త్రి పెద్ద జమీందారు కదా, ఎందుకంటే ఆయన 40 ఎకరాలు జమీందారు. మరి ఆయన పోయినట్టుగా 40 పోయింది. ధర్మారావు పేదవాడు, కానీ ఎవరన్నా ఏదైనా అంటే పౌరుషం వచ్చేది. అక్కడ రాస్తారు విశ్వనాథ వారు, నిజంగా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. ధనవంతులు వారి పిల్లలను చాలా చెడ్డగా పెంచెదరు. ఈ చెడ్డతనం ఏమిటంటే, పిల్లలకి ఎప్పుడు అవమానం అనేది ఏమిటో తెలిసేలా చెయ్యాలి. ఎప్పుడూ సుఖాల్లో సన్మానాల్లో ఉంచకూడదు. తల్లిదండ్రులే అప్పుడప్పుడు ఓ మాట అనడం, ఓ దెబ్బ వేస్తూ, కావాలని ఏదో ప్రణాళిక ప్రకారం కాదు, ఆ సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు ఓ దెబ్బ వేయడానికి, ఓ మాట అనడానికి జంకకూడదు. మా పిల్లల్ని మొదటి నుంచి మేము అలా పెంచామండి, ఒక్క మాట ఎప్పుడు మేము అనలేదు, ఎవరో అనడానికి వీలేదంటే మొత్తం చెడిపోతారు, పూర్తిగా నాశనం అయిపోతారు పిల్లలు అలా పెంచితే. మాట అనాలి ఖచ్చితంగా, వాడు పడాల్సిందే. నువ్వు పిల్లాడివి, నిన్ను మేము కన్నాం, సరదా కనలేదు, ఇక్కడ నోరు మూసి కూర్చో అని చెప్పాల్సింది. ఈ చెప్పకపోవడం వల్ల ఈవేళ బాగా ఒళ్ళు ఎలా ఉందంటే అలా ఉంది అందరికి కూడా. ఎవరు ఏ మాట అన్నా భరించరండి. గురువులు ఏదన్నా అంటే భరించలేకపోతున్నారు. గురువు అంటే ఎవడండి? గురువు బ్రహ్మ, గురువు విష్ణు అని మనమే చెబుతున్నాం. ఎందుకు? టీచర్స్ లేనాడు శ్లోకం చదువుకుందుక, లేదా మా బోటుగాళ్ళని పిలిచి ఉపన్యాసం ఇచ్చి 10,000 చేతిలో పెట్టడానిక? మాకు ఉపయోగం ఉంది, మీకేముంది? టీచర్స్ లేనాడు పళ్ళిస్తామంటే ఒప్పుకుంటున్నాం, మనాడి నుంచి గురువుని వ్యతిరేకిస్తుంటే మనం వ్యతిరేకించట్లా. అందుకని సమర్థత, సంపదలు నిలబడాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన సంపదలు నిలబడాలంటే పిల్లల్ని దక్షుణ్ణి చేయాలి. దక్షుడు అంటే సమర్థుడు. దక్షత లేనప్పుడు ఈ వ్యాపారాలు, ఈ సామ్రాజ్యాలన్నీ పిల్లలకు అప్పగిస్తే వాడు ఆ దక్షత లేని కారణంగానే చెడకూడదు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు వస్తే ఎలా పడాలి, ఎలా నేర్చుకోవాలి, అప్పుడప్పుడు అన్నం పెట్టకపోవడం, ఆకలితో కాస్త మాడేలా చేయడం, ఉపవాసాలు ఉండడం నేర్పాలి. ఇతరుల కోసం మానేయడం త్యాగం, తాను తింటున్న అన్నాన్ని ఇంకోటి కోసం త్యాగం చేయడం రంతిదేవుళ్లాగా, తన బట్టల్ని ఎవరికైనా ఇవ్వడం, కనీసం పాత బట్టల్ని, ఇవి నేర్పాలి. ఈ త్యాగం, ఈ కాస్త మానవమానాలు భరించడం, తట్టుకోవడం నేర్పకపోతే ఈ ఇచ్చిన ఆస్తి అంతా మొత్తం తగలబెట్టేస్తారు. ఎందుకని? పదార్థము 1,000 లక్షలు వచ్చియుండెన పలాయనమైచను. అతను సమర్థుడు కానప్పుడు, మానవమానాలు తెలియనప్పుడు, ఒక యోగభావం మనస్సులో లేనప్పుడు, ఒక త్యాగభావం లేనప్పుడు, ఒక సమభావం లేనప్పుడు, ముందు కష్టపడే స్వభావం లేనప్పుడు, పుట్టుకతోనే ఏసీ ఎనిమిలో బెల్లకొట్టి టీ తెప్పించుకోవడానికి అలవాటు పడినప్పుడు చాలా ప్రమాదం. లక్షలు కోట్లు ఎగిరిపోతాయి మొత్తం అంతా. ఎందుకంటే అతను అలాగే లక్షల్లో పుట్టాడు. అతను పుట్టినరోజులు కూడా మనం దురదృష్టవశాత్తు మొదటి పుట్టినరోజుకే 15 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ పిల్లలు ఎదిగే కొద్దీ మొదటిదానికే 10 లక్షలు పెట్టాం, రెండో దానికి 15 పెట్టకపోతే అలాగా, మూడో దానికి 20, వాడికి ఒక 10-12, వాడికి జ్ఞానం తెలిసే వయసు వచ్చేనాటికి లక్షల్లోంచి కోట్లల్లోకి మారింది. వాడు వెంటనే అనుకుంటాడు, నేను ఎప్పుడు ఇలాగే బతకాలి. అందుకని అక్రమంగా సంపాదించడం మొదలు పెడతాడు. అక్కడ పడుతోంది బీజం. ఆ పుట్టినరోజు, మొదటి పుట్టినరోజుకి 10 లక్షలు దేనికి? 10 రూపాయలు, 10 వందలతో అయిపోతుంది. 10 రూపాయలు కదా, 10 వందలు, 1000 రూపాయలు అయిపోతుంది. ఏం అక్కర్లేదు. పెద్దవాళ్ళని పిలిచి దీవెనలు ఇప్పిస్తే చాలు, అందుకంటే పుట్టినరోజుకి హడావుడు ఏం అక్కర్లేదు. లేదు పోనీ ఎవరైనా ఓ మంచి మాట చెప్పించడం వేరే విషయం, 10 మందికి ఉపయోగపడదు, అది ఉపయోగం, అది పర్వాలేదు. అందుకని బంధువులందరినీ పిలవడం, కేకులు కోయడం, దీపాలు అర్పించడం, వాళ్ళందరికీ బట్టలు పెట్టడం, దేనికి ఇవన్నీ? మొదటి పుట్టినరోజుకి ఇవన్నీ అవసరమా? ఈ ఆర్భాటాలు చేసేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ నేర్చుకుంటారు. వీడు ఏమవుతాడు? పైగా అసమర్థుడు అవుతాడు, ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డాడు. నా పుట్టినరోజుకి మా అమ్మ 10 లక్షలు ఖర్చు పెట్టిందంటే నేను ఎంత ఖర్చు పెట్టాలనే ధోరణకు వచ్చేస్తాడు. అప్పుడు వెళ్ళిపోతుంది మొత్తం సొమ్మంతా. కళ్ళ కాదు, ప్రత్యక్షం. ఎలాగా? వాగులు వరదలు అన్నీ వచ్చిన నీరు నిల్చుని ఒక పెద్ద చెరువు ఉంది, దానికి అప్పటికే గండి పడింది, రోడ్డు మీదకి పోతాం నీళ్లు. అప్పుడు దాంట్లో మిగిలిన వాగులు వరదలు అన్నీ వచ్చి నీళ్లు వస్తే మాత్రం నిలుస్తాయా? అదే గట్టు గట్టిగా ఉంటే ఆ నీళ్లు కొంతకాలానికి ఇంకే అవకాశం ఉంది, గట్టు పెంచుకునే అవకాశం ఉంది. గట్టు గండి పడిన తర్వాత నువ్వు ఏమిటి పెంచుతో ముందు గండి పొడచకుండా, ఈ గండి పడకుండా గట్టు గట్టిగా ఉండడమే దక్షత. పిల్లలకి ఆ దక్షత నేర్పాలి మనం. గండిబడినట్టిదటాకములోన భాస్కర. దుర్యోధనుడికి సరిగ్గా ఆ గండే పడింది, అతనికే రాజ్యం అప్పగించాడు ధృతరాష్ట్రుడు. ఆ గండి పడడం అంటే ఏమిటి? అసూయ అనే గండి పడింది. తనకున్న సంపదలు చాలక అసూయతో పాండవుల సంపదలు కూడా కొట్టేద్దామని చూశాడు. అటువంటప్పుడు కర్ణుడు తన ఒంటి చేతి మీద రాజసూయ యాగం చేసి సమస్త చక్రవర్తుల్ని, రాజుల్ని దుర్యోధనుడికి దాసుల్ని చేశాడు. పాండవులు రాజసూయ యాగం చేసిన తర్వాత దుర్యోధనుడు అసూయ పడ్డాడు. సహజంగా ఆయన పుట్టుక గుణమేది.
ఎందుకంటే ఆయన్ని కనే ముందు వాళ్ళ అమ్మ అసూయ పడింది, అందుకే పిల్లాడికి ఆ లక్షణం వచ్చేసింది. తనకంటే ముందు కుంతి ప్రసవించిందని తెలిసి అయ్యో ఆవిడ ముందు పుట్టడం వల్ల ఆవిడ కొడుకే రాజ్యం ఇస్తారేమో, మా అబ్బాయికి ఎవరేమో దిక్కుమాలిన గర్భం నాకు ముందే రావాల్సిందని 8వ నెలలోనే కడుపు మీద మోదేసుకుంది ఆవిడేలాగా. అప్పుడు బయటపడిన పిండమే 101 మొక్కలై నేతి కుండలో దాచిపెట్టారు. వ్యాస మహర్షి ప్రభావం చేత పుట్టి బయటపడ్డారు, లేకపోతే ఈ పిండాలు వచ్చేవి కావు. వీళ్ళకి అప్పుడే అయిపోయేది పిండము ప్రధానమును. ఈ పిండాన్ని బతికించింది ఆయనే, అసలు ఆ వంశాన్ని నిలబెట్టింది ఆయన. ఇప్పుడు ఈ 101 పిండాలను బతికించింది ఆయన వ్యాసుడు. అప్పుడు ఈ గాంధారి మోదుకోవడం వల్ల పుట్టిన సంతానం కావడం వల్ల 100 మంది బుద్ధులు అలాగే ఉన్నాయి. అందున మొదటివాడు దుర్యోధనుడు. ఆ అసూయకి పెద్ద కేంద్రం అయ్యాడు వాడు. అసూయకి ప్రపంచవ్యాప్తమైన వరల్డ్ వైడ్ సెంటర్ అంటారే, అది దుర్యోధనుడే. కామవాంఛకి ప్రపంచవ్యాప్త కేంద్రం రావణాసురుడు, కీచకుడును. ఇక ఇలాగే అసూయ కేంద్రం. ఎందుకయ్యాడు? తల్లి కారణంగా. ఆవిడ చేసిన పనిది. ఆ అసూయ అనే గండి పడ్డం వల్ల ఉన్న కర్ణుడు మొత్తం రాజసూయం చేసి అందరినీ జయించాడు, పాండవులు జయించారు. ఎందుకంటే పాండవులు కౌరవులు ఒకటేగా, అప్పుడు ఒకటే సామ్రాజ్యం. పాండవులు రాజసూయం చేసినప్పుడు కూడా హస్తినాపురం మీద దండయాత్ర ఎలా చేస్తారు పెదనాన్నగారు. అందుకే ఆ గౌరవానికి వాళ్ళు ఊరుకున్నారు. సరే ఈ మర్యాదకి వీళ్ళు ఏదో వెడితే వాళ్ళు చావగొడతారు కూడా, అది కూడా సాయమే. భయపడి వీళ్ళు ఊరుకున్నారు. కర్ణుడు ఎడితే మిగిలిన వాళ్ళు లొంగుతారు, అర్జునుడు ఎందుకు లొంగుతాడు? అందుకని ఏదో మొత్తం మీద 2 రాజసూయాలు జరిగాయి. దుర్యోధనుడు కూడా చేశాడు. అప్పుడే మైసభ చూడడానికి రమ్మన్నాం, నానా గొడవ, ఇది మాది మాయి జోదం, మైసభను మించిన భవనం మేము కట్టాం రమ్మనమన్నారు. ధర్మరాజు వచ్చాడు, అక్కడ జోదం అన్నారు, నానా గొడవ అప్పుడే జరిగింది. మరి ఈయన సభకు వచ్చి దుర్యోధనుడు అసూయపడ్డాడు కానీ ధర్మరాజు అసూయపడలేదు. అంచేది అసూయ అనే గండి ఉండడం అంటే దక్షత లేకపోవడమేగా. ఏ దుర్గుణాలు మనలో ఉన్నా సద్గుణాలు పోతాయి, ఏ రకంగా ఖర్చు పెట్టే మనస్తత్వం ఉన్నా సంపదలు పోతాయి. అంచేత సద్గుణాలని కాపాడుకోవాలి, ఇటు సంపదనే కాపాడుకోవాలి. ఈరోజు 3వ భాగంలో ఒక చక్కని జాతీయం, జాతి స్ఫూర్తిని నిలబెట్టేటువంటి జాతీయం యక్ష ప్రశ్నలు అంటారు. ఏవో రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఏమిటా యక్ష ప్రశ్నలు ఎప్పటికైనా తెములుతాయా అంటారు. ఆ తెవలని ప్రశ్నల్ని, జవాబు చెప్పడం కొంచెం కష్టమైన ప్రశ్నల్ని, ఎక్కువగా సంధించే ప్రశ్నల్ని యక్ష ప్రశ్నలు అంటారు. జాతీయానికి అర్థం అది. జవాబు తెలియకపోవడం ఒకటి, కొంచెం ఎక్కువ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉండడం ఒకటి, సంక్లిష్టంగా ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి అటువంటి వాటి. ఏమిటి యక్ష ప్రశ్నలు? పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి ఏదో దాహం అయితే, తిరిగి దాహం అయితే నలుగురు ఓ చోట ఉండి ఆ ద్రౌపదీదేవిని ఆశ్రమంలో విడిచి వచ్చారు. వేరే పని మీద 5గురు వెళ్ళారు. అందులో నలుగురు ఓ చోట నకులుని పంపించాడు. ధర్మరాజు ఎప్పుడు తన తర్వాత చేయాల్సిన పనులు ప్రధానంగా నకులుడికి చెప్పేవాడు. తద్వారా ఆ ధర్మ, ఆయన మహారాజు పాటించిన ధర్మం ఏమిటి అంటే, నా తర్వాత ఉత్తరాధికారి నకులుడు సుమా, మీరు వాడిని అలా చూడండి అని భీమార్జునుడికి చెప్పడం. సవతి కొడుకుని ఎక్కడా తక్కువ చేయకుండా ధర్మరాజు యొక్క ధర్మం అది. నకులుడికి చెప్పేవాడు. నకులుడు వెళ్ళాడు. అక్కడ ఏదో ఆయన నీళ్లు తాగుతూ ఉంటే ఓ కొంగ అడ్డం వచ్చింది. ఇక్కడ నేను వేసి ప్రశ్నలకు జవాబు చెబితే కానీ నువ్వు నీళ్లు తాగడానికి వెళ్ళేదండి. కొంగ ఏమన్నా, నువ్వేమన్నా బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో ఝాన్సీవా, కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్వా, నీకు నేను జవాబు చెప్పేది ఏమిటి అని నీళ్లు తాగాడు. దాని శాపం పడ్డాడు కింద, చనిపోయాడు. అదే రకంగా సహదేవుడు, అదే రకంగా అర్జునుడు, అదే రకంగా భీముడు వీళ్ళ క్రమశిక్షణ బంగారంగా వరుసగా వెళ్ళారు, పడ్డారు. వీళ్ళకి సావడంలో కూడా క్రమశిక్షణే, పడ్డారు. ధర్మరాజు ఒకటే నిలబడ్డాడు, ఆయన వెళ్ళాడు. ఆయన కాస్త ఆలోచించాడు, దీని నుంచే మనం యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి. ఎప్పుడు ఆపద రాగానే కంగారు పడిపోకూడదు. వాళ్ళలాగే వెళ్ళిపోవడం, చనిపోవడం అన్న గొప్ప విషయం అది. వాళ్ళు ఎందుకు చనిపోయారు అంత మహానుభావులు? 4 సముద్రాలు, 4 దిగ్గజాలు లాంటి, 4 పర్వతాల లాంటి తమ్ముళ్ళు ఇలా పడిపోయారే అంటే ఏదో బలీయమైన కారణం ఉంటుంది అని ధర్మరాజు కొంగకి నమస్కారం చేసి, నువ్వెవరో మహానుభావుడివి, నా తమ్ముళ్ళు ఇలా పడిపోయారంటే నాకు అర్థమవుతుంది. అంచేత ఏమిటి అంటే, ఏమీ లేదు, నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తే కానీ నువ్వు నీరు సేవించడానికి వెళ్ళేది. సరే అన్నాడు ఆయన. ఇదే అనువుగానే చోటు అధికులం అనరాదు. కొన్ని వినయంతోనే సాధించాలి. ఆ యక్ష ప్రశ్నల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవలసినవి ఒక 3-4 ముఖ్యమైన ప్రశ్నలు ఈనాటి యువతరం తెలుసుకోవలసినవి. భూమి కంటేనూ గొప్పది ఏది అన్నాడు, తల్లి అన్నాడు. ఆకాశము కంటేనూ ఉన్నతమైనది ఏది అన్నాడు, తండ్రి అన్నాడు. ఎంత చక్కని జవాబులు చూడండి. భూమి కంటే గొప్ప తల్లి, అనుమానమే ఉంది. భూమి మనం మలమూత్ర విసర్జన చేసినా, మందు పాత్రలు పెట్టినా భరిస్తుంది, మనమే తిరగబడాల. తల్లి కూడా అంతే.
ఎంత అసహ్యమైన పనులు చేసినా ఎన్ని చేసినా భరిస్తుంది. అందుకని తల్లిని గౌరవించాలి, దేవుడి కంటే ఎక్కువ గౌరవించాలి. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? పైగా ఆ ప్రశ్నలు అడగడంలో ఒక విచిత్రంలో సంస్కృతం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను, జవాబు గ్రహించడానికి ఏ రకమైన చిట్కా లేకుండా అడిగిన ప్రశ్నలేవి. సంస్కృతం ఆకాశం కంటే ఉన్నతుడు ఎవరు అని పుల్లింగంలో అడిగితే తండ్రి అని చెప్పాడంటే ఉన్నతుడు అన్నాడు కాబట్టి తండ్రి అన్నాడు అనుకోవచ్చు. అలా అనలేదు, ఉన్నతమైనది ఏదని అడిగాడు. ఏ లింగమో తెలియకుండా అడిగాడు. అలాగే జవాబు అంటే అవేమి అటువంటి చిన్న చిట్కా కూడా లేకపోయినా జవాబు ఇచ్చాడు. దీని నుంచి యువతరం నేర్చుకోవాలి. ఇవాళ 4 జవాబులు ఉంటే ఎన్ని ప్రశ్నలు ఉన్నా అందులోంచి ఒకటి గుర్తు పెట్టడం మనకు కష్టమైపోతుంది. మరి ఆవేళ 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని ఎటువంటి చలనం లేకుండా ధైర్యంగా, ఏదో మనం భగవద్గీతలో చెప్పుకున్నట్టే యస్మిన్ స్థితో గురు దుఃఖేన గురునాపి న విచాల్యతే. ఈ ఆత్మస్థితిలో ఉన్నవాడు భయంకరమైన దుఃఖం వచ్చినా ఎలా చలించడో అటువంటి వాడే యోగి అన్నాడే. ఆ ధర్మరాజు మహాయోగి కదండి. యుధిష్ఠిరుడు అంటే అదే కదా, యుద్ధమునందు స్థిరముగా అంటే ఏదో యుద్ధంలో బాణాలను కత్తులు పట్టుకుని చూడ స్థిరం ఏమిటండి, ఎప్పుడు ఎవడూ స్థిరంగా ఉండడు. అర్జునుడు కూడా కర్ణుడిని చూసి కృష్ణ ఇప్పుడు కొంచెం ఎదిరించడం కష్టమేమో, ఒక్కసారి ధర్మరాజుని పలకరించి వద్దాం అన్న సందర్భాలు ఉన్నాయి. సరే కర్ణుడు అలా అన్నవి చాలా ఉన్నాయి. ఉన్నాయి, దుర్యోధనుడికి ఉన్నాయి, ధర్మరాజుకు ఉన్నాయి, ద్రోణాచార్యులకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యుద్ధంలో ఓడిపోవడం, పారిపోవడం లేదా పక్కకి వెళ్ళడం, తగ్గడం పెద్ద విషయాలు కావు. జీవితం అనే యుద్ధంలో నిలబడిన వాడు యావత్ భారత చరిత్ర మొత్తం మీద ధర్మరాజే నిలబడ్డాడు. ఇక్కడ ఆకాశం కంటే ఉన్నతమైనది ఏదంటే తండ్రి అన్నాడు. పుల్లింగం అనే చిట్కా ఇవ్వకపోయినా, ఎందుకని ఆకాశం వర్షిస్తుంది. తండ్రి 4 ఉద్యోగాలు 4 రకాల శ్రమపడి చెమట కార్చబట్టే కదండి 4 రూపాయలు ఇంటికి వస్తున్నాయి. ఇవాళ తల్లి కూడా అంత శ్రమ పడుతోంది పాపం. ఇదివరకు తల్లి ఏదో వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడమే బాధ్యత. ఇప్పుడు అలాగా తల్లులు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అటు ఇటు కూడా ఓ రకంగా ఇదివరకు రోజు జీవితం అంటే ఇప్పుడు మధ్యలో జీవితం అయింది. అంటే అలాగే అలా చెప్పాడు. తండ్రిని అంత గౌరవించాలి. ఆకైతే పైగా ఆ భూమి ఆకాశాల మధ్యలో ఉన్నాం మనం, తల్లిదండ్రుల మధ్యలో అంటే ఇంకెందుకు భయపడాలి? ఆ పైన జీవితాంతం తోడుగా ఉండేది ఏది? ధైర్యం అన్నాడు. ధృత్యా కేన ద్వితీయవాన్ భవతి ధృత్యా ద్వితీయవాన్ భవతి అన్నాడు. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరంటే మనం ప్రేమించిన మనుషుల పేర్లు ఏవో చెబుతాం మనం. ఆయన అలా కాదు, ధైర్యం అన్నాడు. యువతరం గుర్తుపెట్టుకోవాలి, ఏ మనిషి అయినా సరే తనకి జీవితాంతం ధైర్యం ఉండే తోడుగా ఉండే తన గుండె ధైర్యమే. ఇంకెవరూ మనకి తోడుగా ఉంటారని కూడా ఒకవేళ ఉన్నా ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. మనిషి తోడు ముఖ్యం కాదు, మనసు తోడే ముఖ్యం. మన మనస్సు మనకి తోడుగా ఉందా లేదా, మనం చేసే పనిని మన మనస్సు మన అంతరాత్మ ఆమోదిస్తుందా లేదా. అది ఆమోదించకపోతే కుళ్ళిపోతూ ఉంటామని, పడుకున్నా సరే నిద్ర పట్టదు. ఎందుకు పనిచేసావు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకే మన అంతఃకరణ పూర్తిగా ఆమోదించే వరకైనా ఆగాలి, తొందరపడి చేసేయకూడదు పనులు. ఆ పైన చివరి ప్రశ్న ఇలా అడుగుతూ రకరకాల విషయాలు చెబుతూ ఆయన అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదన్నాడు. అసలైన పైగా ధర్మాన్ని పాటించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. మహాజనో ఏనగతస్స పంథాః అన్నాడు. తర్కో అప్రతిష్ఠ శృతయో విభిన్నాః నైకో శృతి యస్య నైకో ఋషి యస్య మతం ప్రమాణం ధర్మశ్చ తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏనగతస్స పంథాః. ఎంత తర్కించినా అది ఒక్కసారి నిలబడవయ్యా. తర్కం అనేది నిలబడుతుందని చెప్పలేము. చిన్న మాట తేడా వచ్చిందంటే పడిపోతుంది వాదన అంతాను. శృతయో విభిన్నాక, వేదాల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నైకో ఋషికి, ఋషులంటే గౌతముడు భరద్వాజులు, న్యాయశాస్త్రం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి మాట అంటే ఒకలా రాశారు, ఒకరు ఇంకొకలా రాశారు. మనుధర్మశాస్త్రంలో ఏదో వితంతువుకి వివాహం చేయొద్దని రాశారంటారు. మరి పరాశర స్మృతిలో చేయించునుంది. రకరకాల ఋషులు ఉన్నారు, రకరకాల ధర్మాలు చెప్పారు. మరి కాలాన్ని బట్టి వారు రకాలు చెప్పారు. మనం అన్ని కలగాపులగం చేసి ఆలోచిస్తున్నాం. యస్య మతం ప్రమాణం, అందుకని ఎవరి మార్గం అనుసరించాలి. మరి ధర్మం ఎలా తెలియాలంటే మహాజనో ఏనగతస్స పంథాః, మహాత్ములు అనుసరించినటువంటి మార్గం ఆ మహాత్ములు తెలుసుకోవడం చాలా కష్టం. మంచిది ఆత్మబుద్ధి సుఖం చేవు. మనమే 4 సార్లు ఆలోచించుకుని మంచి చెడ్డ తెలుసుకోవడమే. లేదా గురువులు ఎవరంటే ప్రథమంగా తల్లిదండ్రులు, రెండో చదువు చెప్పిన గురువు గారు. ఇందులో చివరి ప్రశ్న ఆశ్చర్యకరమైనది ఏదంటే, రోజు ఎంతోమంది చనిపోతుంటే కూడా మనం శాశ్వతం అనుకుంటున్నాం కదే, ఇంతకంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా అన్నాడు. నిజంగా మనం అంతా నేర్చుకోవాల్సిన విషయం కదా. ఇంత ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పాక కూడా సదాచారం కోసం నీకు ఈ 4గురిలో ఒక్కరిని బతికిస్తానంటే నగులుని బతికించమన్నాడు.
ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు, మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి, మాద్రి. మాద్రి చనిపోయింది, నేను కుంతి కొడుకుల్లో పెద్దవాడిని, నేను బతుకున్నాను, మాద్రి కొడుకుల్లో పెద్దవాడు బతుకుంటే చాలు. నాకు ఏమయ్యా నువ్వు భీముని కొడుకో అర్జునుని కొడుకో బలవంతుడు, నాకు అవన్నీ నాకు తెలియదండి. గెలుపు గుర్రాలు, టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ రాజకీయ నాయకులు చేసే పనులు. నాకు రాజధర్మం తప్ప రాజకీయం నాకు తెలియదు, మానవ ధర్మమే నాకు తెలుసు. అందుకని మా సవతి సోదరుడైనటువంటి నకులుని బతికించండి, స్వర్గంలో ఉన్న మా మాద్రి సంతోషిస్తుంది. రేపొద్దున స్వర్గానికి మేమంతా పెడితే మా అమ్మకి మా మాద్రి దగ్గర తల వంచుకునేటువంటి పరిస్థితి రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో నా తల్లి నా గురించి ఈ లోకంలోనైనా ఏ లోకంలోనైనా తల ఎత్తుకోవాలి తప్ప తల దించుకోవడానికి వీలేదని భారత జాతీయ నాయకుడే మాట్లాడాడు ధర్మరాజు. మన యువతరం అంతా కూడా తల్లిదండ్రులు తల ఎత్తుకునేలా మనం బతకాలి అని ఒక్క నిర్ణయం తీసుకోండి. అప్పుడు నవజీవన వేదం నిజంగానే పరిమళ భరితం అవుతుంది. సెలవు.